అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం దానం ఉమాదేవి గారు రచించిన SMS సామ్రాజ్ఞి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మీ చెట్టాకులు మా ఇంట్లో పడుతున్నాయి, వచ్చి శుభ్రం చేయండి, పక్కింటి మనోరమతో ఘాటుగానే చెప్పింది మీనాక్షి. నేనేమైనా తెచ్చి మీ ఇంట్లో పోసానా? గాలికి ఆకులు రాలితే నేనేం చేయను? ధీటుగా జవాబిచ్చింది మనోరమ. ఇతరుల ఇళ్లలో రాలకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. మా చెట్టు కొమ్మలు నీ ఇంటి మీద వాలటం వల్ల చల్లటి నీడను అనుభవిస్తున్నప్పుడు ఆకులు ఊడ్చి శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే. మా పనమ్మాయి నెలదాకా రానని చెప్పింది. ఈ నెల రోజులు ఆకులు శుభ్రం చేసే బాధ్యత నీదే. వాదన జరుగుతూనే ఉంది. ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఒక చోటకి చేరి వీరి తగాదాను ఎంజాయ్ చేస్తున్నారు. గాలికి రాలే ఆకుల దగ్గర గంటకు పైగా వాదన జరిగింది. మీకు నా వాదన సరైనది అనిపిస్తే ఎస్ అని నెంబర్కు SMS చేయండి. తమ తగాదాను చూస్తున్న ఇరుగు పొరుగుకు నెంబర్ చెప్పి టీవీగా ఇంట్లోకి నడిచింది మీనాక్షి. పిచ్చి ముదిరింది. నవ్వుకుంటూ తమ ఇళ్లలోకి వెళ్లిపోయారు మిగతా వాళ్ళు. మీనాక్షికి టీవీ పిచ్చి ఎక్కువ. ప్రతిదీ చూడటం, ఎస్ నో తెలియచేస్తూ SMSలు పంపించటం హాబీ దశ కూడా దాటి వ్యసనంగా మారిపోయింది. వంకాయ కూర చేద్దామనుకుంటున్నాను, మీకు ఇష్టమో కాదో SMS చేయండి. భర్తను పిల్లలను చూస్తూ చెప్పి వంటింట్లోకి నడిచింది మీనాక్షి. తల పట్టుకున్నాడు మీనాక్షి భర్త సుబ్బారావు. సెల్లు కొనిచ్చేదాకా ఒకటే గొడవ. SMSలు పంపించడానికి సగం జీతం సరిపోతుంది. టీవీ పిచ్చి మానిపించడానికి ఒకసారి కేబుల్ కనెక్షన్ తీయించేశాడు. ఇంట్లో భూకంపమే వచ్చింది. తనకున్న ఏకైక వినోదం అదేనని, దాన్ని చూడకుండా చేసి తనను బాధ పెడుతున్నారని, మీ అభిప్రాయాలను SMSల ద్వారా తెలియచేయమని బంధుమిత్రులకు ఇరుగు పొరుగులకు ఫోన్ చేసి మరీ చెప్పింది. పూర్తి జీతం కూడా ఆ నెల ఫోన్లకు సరిపోలేదు. సుబ్బారావు బయటకు అడుగు పెడితే కనిపించిన ప్రతి వాళ్లు ఒకటే మాట, కేబుల్ కనెక్షన్ పెట్టించమని. ఇరుగు పొరుగు వాళ్లైతే పెట్టించేదాకా ఊరుకోలేదు. కారణం మీనాక్షి మీద అభిమానం కాదు. అర్ధరాత్రి దాటేదాకా వాళ్ల ఇళ్లలో మీనాక్షి టీవీ చూడటం. ఆ ఇంటి వాళ్లు పడుకున్నా మీనాక్షి కదలదు. పైగా సుబ్బారావు పిల్లలు వచ్చేటప్పటికి మీనాక్షి ఎవరింటికో టీవీ కోసం వెళ్లేది. వంట, పిల్లల హోంవర్క్ వగైరా సుబ్బారావు చూసుకోవాల్సి వచ్చేది. కాలనీలోని ఇళ్లన్నీ గాలిస్తే తప్ప ఏ ఇంట్లో ఉన్నదో తెలిసేది కాదు. ఈ బాధలు పడలేక తిరిగి కేబుల్ కనెక్షన్ పెట్టించాడు సుబ్బారావు. మీనాక్షి ఇంట్లో ఉంటే వంట బాధ తప్పుతుందని అతడి ఆలోచన. అనునయంగా చెబితే ఫలితం ఉంటుందేమోనన్న ఆశతో ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడు సుబ్బారావు. ఒకరోజు మీనాక్షి అభిమాన హీరో సినిమాకు తీసుకెళ్లి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. టీవీ పిచ్చి తగ్గించుకుంటే మంచిదని, SMSల వల్ల డబ్బు వృధా అని చెప్పాడో లేదో మీనాక్షి ముక్కు చీదుతూ శోకాలు మొదలుపెట్టింది. హాల్లోని మిగతా ప్రేక్షకులు సుబ్బారావు పరాయి స్త్రీని టీజ్ చేస్తున్నాడని భావించి దేహశుద్ధి చేయటానికి రాగా సుబ్బారావు అతి కష్టం మీద మీనాక్షి తన భార్యనని నచ్చచెప్పగలిగాడు. అప్పటి నుండి భార్యను మార్చే ప్రయత్నం చేయలేదు. భార్య పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు సుబ్బారావు. సుబ్బారావు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేటప్పటికి ఇల్లంతా హడావుడిగా ఉంది. టీవీ కెమెరా వాళ్లు ఇరుగు పొరుగు అందరూ గుమిగూడి ఉన్నారు. సుబ్బారావుకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇంట్లో వాళ్లకు ఏదైనా ప్రమాదం జరిగితే టీవీ వాళ్ళు న్యూస్ కవరేజ్కి వచ్చారా? అదురుతున్న గుండెను అదుపు పెట్టుకుంటూ లోపలికి నడిచిన సుబ్బారావుకు లోపలి పరిస్థితి అందుకు భిన్నంగా కనిపించింది. మీనాక్షి నవ్వుతూ కుర్చీలో కూర్చొని ఉంటే ఒక టీవీ యాంకరు మీనాక్షి తల మీద ఒక చిన్న కిరీటం పెట్టి ఒక షీల్డ్ చేతికిచ్చింది. SMS సామ్రాజ్ఞికి జై! యాంకర్ ఇచ్చిన బిరుదుతో గర్వంగా ఫీల్ అయిన మీనాక్షి ఆ టీవీ ఛానల్ వాళ్లకు అత్యధిక SMSలు పంపించినందుకు గాను సదరు ఛానల్ మీనాక్షికి SMS సామ్రాజ్ఞి బిరుదునిచ్చి సత్కరించింది. మా వారు లోపలికొచ్చిన సుబ్బారావును టీవీ వాళ్లకు పరిచయం చేసింది మీనాక్షి. మీ ఆవిడ ఈ బిరుదు దక్కించుకున్నందుకు మీరెలా ఫీల్ అవుతున్నారు? మైకు సుబ్బారావు ముందు పెట్టి వయ్యారంగా అడిగింది యాంకరు. కెమెరా సుబ్బారావు వైపు తిరిగింది. మీనాక్షి ఇప్పుడింకా రెట్టించిన ఉత్సాహంతో SMSలు పంపిస్తుందేమో. ఇన్నాళ్ళు సగం జీతంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇప్పటి నుండి ఆ సగం కూడా మిగలదేమో. సుబ్బారావు ఆలోచనలో ఉండగానే యాంకర్ మళ్లీ అడిగింది, మీరెలా ఫీల్ అవుతున్నారు చెప్పండి? చాలా ఆనందంగా ఉంది, ఏడుపు మొహంతో చెప్పాడు సుబ్బారావు. ఆనందంతో సుబ్బారావు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. యాంకర్ వెకిలిగా నవ్వింది. టీవీ ఛానల్ వాళ్ళు వెళ్లిపోయాక మీనాక్షి బంధుమిత్రులందరికీ తన సన్మాన కార్యక్రమం టీవీలో ఏ రోజు ప్రసారం చేస్తారో SMSల ద్వారా తెలియచేసింది.
సుబ్బారావుకు తల దేనికైనా బాదుకోవాలి అనిపించింది. కాలం గడిచే కొద్దీ మీనాక్షి ఎస్ఎంఎస్ల పిచ్చి పెరిగిందే కానీ తగ్గలేదు. ప్రతి టీవీ ఛానల్ వాళ్ళు ఏదో ఒక బిరుదును మీనాక్షికి ప్రదానం చేస్తూనే ఉన్నారు. ఒక టీవీ ఛానల్ వాళ్ళైతే ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు. మీనాక్షి రెట్టించిన ఉత్సాహంతో ఎస్ఎంఎస్లు పంపిస్తూనే ఉంది. పిల్లలు పెరిగి పెద్దవాళ్లయ్యాక కొడుక్కి పెళ్లి చూపులకు వెళ్ళింది మీనాక్షి. పిల్ల నచ్చిన విషయం ఎస్ఎంఎస్ ద్వారా తెలియచేసింది. కట్న కానుకలు మాట్లాడేటప్పుడు 5 లక్షలకు తక్కువైతే ఒప్పుకోనని ఖచ్చితంగా మెసేజ్లు చెప్పింది. వెంటనే పెళ్లి కూతురు సెల్ తీసుకుని టకటకా కొన్ని నెంబరు నొక్కింది. కట్నం తీసుకోవడం చట్టబద్ధమా కాదా అని పోలీస్ కమిషనర్ గారికి ఎస్ఎంఎస్ పంపించాను. మీ ఎస్ఎంఎస్ కూడా ఆయనకి ఫార్వర్డ్ చేశాను. ఆయన ఇవ్వమంటే ఇస్తాము. పెండ్లి కూతురిచ్చిన మెసేజ్ వైపు నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయింది మీనాక్షి. ఇన్నాళ్లకి మీనాక్షికి ధీటైన కోడలొచ్చింది అంటూ నవ్వుకున్నారు బంధువులంతా. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.